పశ్చిమాసియాలో యుద్ధంతో హోటల్ రంగం కుదేలైంది. హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో భారం పడిందని చెబుతున్నారు. సిలిండర్ల కొరతతో హోటళ్లు నడపలేని పరిస్థితి నెలకొందంటున్న విశాఖ ఎల్జే గ్రౌండ్ మేనేజర్ కృష్ణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని దేశాల మీద రాష్ట్రాల మీద కూడా పడుతున్న పరిస్థితి. మన భారతదేశానికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో దీనిపై ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రధాన పట్టణాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నగరాల్లో ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకుంటే హోటల్స్ రెస్టారెంట్లో దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో గ్యాస్ మీద ధరలు పెంచింది, ఒకవైపు అంటే కమర్షియల్తో పాటు గృహ అవసరాలకు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ మీద అయితే ఇప్పటికే రేట్ని పెంచడం జరిగింది. దీంతో ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే తాజాగా మరో సంక్షోభం అయితే తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ చెన్నై, బెంగళూరు, అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి హోటల్ అసోసియేషన్స్ అన్ని కూడా ఏకమయ్యి బంద్ పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనతో పాటు విశాఖ డాబా గార్డెన్ లో ఉన్నటువంటి ఎల్జే గ్రాండ్ సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడేందుకు మేనేజర్ కృష్ణ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మన భారతదేశానికి వస్తున్నటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ ఉత్పత్తులు కానీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడుతుంది? యాక్చువల్లీ ఏంటంటే ఈ బయట దేశంలో ఇరాన్ అంతే మొత్తం ప్రభుత్వం అంతా ఒక యుద్ధ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో గ్యాస్ మాకు గ్యాస్ డెలివరీ ఇచ్చింది. ఆ గ్యాస్ మాకు ప్రాపర్ గ్యాస్ మాకు కావాలి, లేకపోతే మా రెస్టారెంట్ నడపడం అంతే చాలా కష్టం. అంతే మేము సేవ అంతే మాకు ఈ గ్యాస్ లేకపోతే మాకు ఇది జరగదు. గ్యాస్ మాకు పర్టిక్యులర్ గ్యాస్ అంతే అట్ట ఇంపార్టెంట్ ఒక వస్తువు. ఈ గ్యాస్ లేకపోతే ఈ బిజినెస్ మేము నడపలేము, ప్రజలకి మేము సేవ చేయలేము. అందుకోసమే మాకు కేంద్ర ప్రభుత్వం అవునే స్టేట్ ప్రభుత్వం అవునే ఇద్దరితోని వినతి అంతే రిక్వెస్ట్ వాళ్ళు మాకు ఎలాగైనా మాకు ఎలాగైనా నాకు ఇది అంతే సొల్యూషన్ మాకు కావాలి. ఈ సొల్యూషన్ వస్తేనే మేము మా బిజినెస్ నడపగలము, సుష్టుగా అందరికీ గ్రాహక పరిషగా మేము ఇవ్వగలము. రైట్, ఇప్పుడు ఆల్రెడీ కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలు ధరనైతే పెంచింది. మరోవైపు గ్యాస్ కొరత పడదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హోటల్ నడపాలి అనేసి అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? చాలా ఇబ్బంది ఉంటుందండి. ఏమంటే గ్యాస్ రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఫుడ్ రేటు ఇంక్రీజ్ అవుతుంది. మాకు అంతే బార్గెనింగ్ ఎక్కువ అవుతుంది. గెస్టు అంతే మాకు వచ్చిన గెస్టులు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. అందుకోసమే మా రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అవునే స్టేట్ గవర్నమెంట్ అవునే మా ఈ పరిష్కారం మాకు కావాలి. మీకు ఆందోళన ఎందుకు అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీకు సరిపడా గ్యాస్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి, మరొక 50 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నా కొన్ని ప్రాంతాల్లో హోటల్స్లో ఫుడ్ వండడాలు తగ్గించుకోవడం కానీ హోటల్ని మూసేయడం కానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలా పరిస్థితి గ్యాస్ లేకపోతే మీద ఏ పని అవ్వదు కదా. గ్యాస్ పర్టికులర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఏ పని అవ్వదు. గ్యాస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఏమంటే వంటగదికి గ్యాస్ అంతే ఒక చాలా వాల్యుబుల్ థింగ్స్. అది మాకు కావాలి. ఇప్పుడు ఈ పరిస్థితి నివారణ అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా గ్యాస్ కి ఆల్టర్నేటివ్ గా ఏమైనా మీకు ఏర్పాట్లు ఉన్నాయా? లేదు అంటే గోబర్ గ్యాస్ కానీ కట్టెల పొయ్యి కానీ ఇలాంటి అవకాశాలు ఉంటాయా? లేదు సార్, అలాగే లేదు. అంటే మేము గ్యాస్ మీదే మాకు డిపెండ్. అంతే గ్యాస్ లేకపోతే ఏది పని అవ్వదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు గ్యాస్ కావాలి అంటే ఇప్పుడు మాకు రేట్ ఇంక్రీజ్ అయ్యిందంటే ఆటోమేటిక్ మా ఫుడ్ రేటు ఇంక్రీజ్ అవుతుంది, మేము ఇబ్బంది పడతాము. ప్లస్ మా బిజినెస్ పరిస్థితి చాలా భయాభయ తయారవుతుంది. ప్లస్ ఏంటంటే వచ్చిన వాళ్ళు గెస్ట్ చాలా ఇబ్బంది పడతారు. మీ హోటల్స్ లో ఎంతమంది పని చేస్తారు? దీని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు? దీని మీద మాకు అప్రాక్స్ ఒక 50 మెంబర్స్ ఉంటారండి. 45 to 50 మెంబర్స్ ఉంటారు. అలా అందరము ఇబ్బంది పడతాము. బిజినెస్ ఉంటేనే మాకు మా బతుకు బాగుంటుంది. బిజినెస్ లేకపోతే మేము ఏ పనికి పనికిరాము, అందరము బెకార్ అయిపోతాం కదా. అదే
ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే దేశంలో ఏర్పడుతున్నటువంటి ఆ ఇబ్బందులు ఉన్నాయో హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ ఫుడ్ సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా అది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా 50 రోజులకు వరకు కూడా సరిపడినట్టు గ్యాస్ సిలిండర్లు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా హోటల్ రంగంలో ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అదే పరిస్థితి విశాఖపట్నంలో కూడా రాబోయే 2-3 రోజుల్లో వస్తే ఇంకా హోటల్ రంగం అంతా కూడా మూతపడి రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మేనేజర్ కృష్ణ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖ.